దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు తన వాక్యమును బట్టి, ఆలోచన బట్టి మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. అందుకు దేవదేవునికి ఏమిచ్చినా కొద్దివే అయింటుందనేది మనం గమనించే వారమై ఉండాలి. ప్రియులరా, దేవుడు తన బాహుల్యను బట్టి, దేవుడు తన కృపను బట్టి అనేకమైన విషయాలు మనకు అందిస్తూనే ఉన్నారు. అంటే మనం దేవుని నిమిత్తము మనం ఆలోచన కలిగి ఉండాలి. మనము దినము పాఠం కొరకు ప్రార్థన చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి నుండి మనం వివరణ చేసుకుంటున్నాం. దాని కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఈ సమయంలో నీ బిడలగా నీ ఎదుటికి చేరి ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపి దయచేసి నీ దీనదాసుడే నన్ను ప్రభా నీ ఆత్మ చేత నింపి, నీ ఆలోచనతో, నీ తలంపులతో నన్ను బలపరిచి, నీ రెక్కల నీడలో నన్ను మరుగుపరిచి, నీ సిలువ చాటున నన్ను బలపరచుమని దీనదాసుడే నన్ను నిలబెట్టి నీ బిడ్డలతో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని సహాయం మనకు తోడైనను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల యొక్క శుభాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టిను. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి విషయం మనుషులను బలపరచుటకే. అందుకే దేవునితో స్నేహం ఆత్మీయతో బలపరుచుకుంటవే. దేవుని స్నేహం ఆత్మను బలపరుచుకునుట. దేవుని స్నేహం మనము జీవించుటకు ఎంతో మేలుకరం, శ్రేష్టకరం అనే విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఇంతవరకు ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుకున్నాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియపరచుచున్నాను. మీరుని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేమే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను ప్రకటించుతునో ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకుని ఎడల సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ప్రియులారా, ఈ రోజున రక్షణ, రక్షణ అనే మాటలు దేవుని యందు ఎలాగొస్తుంది? రక్షణ వాక్యం వింటే వస్తుందా? వాక్యం చదివితే వస్తుందా? వాక్యాన్ని వెంబడిస్తే వస్తుందా? వాక్యానికి లోబడితే వస్తుందా? రక్షణ అనేది రక్షణ. ఈనాడు మానవులకి రక్షణ లేకుండా చాలా దారుణంగా జీవిస్తున్నారు మనుషులకు. ఎంత మాత్రం కూడా అది క్రైస్తవులే కాదు, మరి ఎవరైనా మనిషి అనేవాడికి ఈరోజు రక్షణ లేదు అనేది లేఖనం స్పష్టంగా బయలుపరుస్తుంది. కనుక ఈ సాయంకాల సమయంలో రక్షణ అనేది మనుషులకి ఎంత అవసరమో లేఖనం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా విఫలిస్తుంది, వివరంగా చెప్తుంది. ఇది మనం గమనించలేని పరిస్థితుల్లో ఉంటే నష్టపోయేది మనమే అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చిన ప్రభు యొక్క వాక్యమును, ప్రభు యొక్క బోధలను మనం ఎరిగిన వారుగా ఉండి ఆయన విషయాలు, గొప్ప తలంపులు, గొప్ప ఉద్దేశాలు మనం కలిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే మనం భావించాలి. అందుకు దేవుడు తన క్రియల ద్వారా నీకు నాకు ఆదరణ ఇస్తున్నాడు. రక్షణ, ఈ రక్షణ మాటలు రక్షణకు మనిషికే కాదు ఆత్మ కూడా అవసరం. కుటుంబాలకి, ఈ లోకంలో మనుషులకి రక్షణ కోసం, రక్షణ లేక రక్షణ కోసం పరుగులెడుతూ అనేకమైన విషయాల్లో ముందుకు సాగుతూనే ఉన్నారు. ఎందుకు అంటే ప్రియులారా, మనుషులు, మానవులు దేని నిమిత్తం పరుగులెడుతున్నారంటే రక్షణ ఎక్కడ దొరుకుతుందని పరుగులెత్తే కాలం రాబోతుంది. రక్షణ అంటే
మనకు ఒక రక్షణ మరి భద్రత అనేది లోకంలో ఎలా కనబడుతుందో, అధికారికి భద్రత ఉండాలని ధనవంతుడు భద్రత కొరకు నడుస్తూ వెతుకులాడుతాడు. అందుకనే చూడండి, భద్రత లేక బండ సందుల్లో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకుంటకు ఓ దేవతలారా, ఓ దేవుళ్ళారా ఎక్కడున్నారు మమ్మల్ని కాపాడనని బండ సందుల్లోంచి అరుస్తాడని ప్రకటన గ్రంథంలో క్లియర్గా, దానియేలు గ్రంథంలో క్లియర్గా మనకు చెప్పారు. దానియేలు గ్రంథం వచ్చినప్పటికీ సూచన గ్రంథముగా కనబడుతుంది, ప్రకటన గ్రంథం వచ్చినప్పటికి నెరవేర్పు గ్రంథంగా కనబడుతుంది. కాబట్టి రక్షణ అనే ఆలోచనను మనకి చాలా అవసరం అండి. మానవుడికి రక్షణ ఈ లోకంలో లేదు. ఎలా చెప్పగలుగుతున్నారండి, ఎందుకు చెప్తున్నారని అంటే నిజమండి, ఇది రక్షణ అనే మార్గం మనుషులకు లేదు కాబట్టి ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడిను, ఆయన కేఫాకును తర్వాత 12కి కనపడిను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనపడిను. అందరికీ అకాలంగా కనపడి పుట్టినట్టుగా అందరికీ కనపడిను. యాలయనగా నేను అపోస్తులను అందరిలోనూ తక్కువను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను యోగ్యుడు కాను. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు తన ఆత్మకు రక్షణ ఎంతవరకు అవసరమో అది కోల్పోయాడని గ్రహించాడు. అంటే ఆత్మకు రక్షణ లేకపోతే మనిషి జీవించడం మనువుడు కష్టమని, ఆత్మ రక్షణ కొరకు వెతికలాడకపోతే మానవుడు అపవాది చేతుకు చిక్కబడతాడని దేవుడు అంటే పౌలు గారు గ్రహించాడు. అందుకే అపోస్తులతో పోల్చుకుంటాక అపోస్తులైన పౌలు గారు వెనకాడాడు. ఎందుకు వెనకాడాడంటే, నేను చేసిన కర్మక్రియలు ఇవి, నేను ఆత్మకు లోబడలేదు, ఆత్మ రక్షణ కొరకు నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, శరీరాన్ని బలపరుచుకుంటాను, శరీర క్రియల కొరకే నేను ప్రయాణం చేశాను అని పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ రాకడ కాలంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక కాలంలో ఈ యొక్క 15వ రోజు మనం 16వ రోజు ఈ దినమున ప్రభువును ఆరాధించగల కృపను ఆశీర్వాదంగా మనం మార్చుకుంటున్నామంటే దేవుడు మనకు యేసు ప్రభు తన కుమారుడు ద్వారా ఏమి చెప్పబోతున్నాడు, ఏమి చెప్పగోరుతున్నాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన క్రియలను ద్వారానే నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ ఆనంద మాస సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఏ రకంగా నీకు నాకు ఉచ్చరిస్తున్నాడు, ఏ రకమైన మాటలు మనకు బయలుపరుస్తున్నాడు, ఏ రకమైన ఉపదేశాలు మనకు అందిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించున్నాడు. ఖచ్చితంగా ఆత్మ తలంపులు కలిగే మనం ప్రవర్తించాలి తప్ప మన ఇష్టమైన రీతిలో ప్రవర్తించడం కాదు అని లేఖనము చెప్తుంది. అయితే దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయం ఎంతగా మనం గమనిస్తున్నామో అంతగానే మనం ప్రభుని ఎరిగిన వారుగా ఉండవలసిన వారమైన ప్రియులరా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, ఆత్మకు లోబడకపోతే ఎంత నష్టపోతామో అనేది పౌలు గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఏమని అంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలయము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసము నేను కాదు నాకు తోడైన దేవుని కృపయే. చూసారా, నేను ప్రయాసపడుతున్నాను తప్ప దేవుని ఆత్మ వలనే నేను బల పొందాను తప్ప నేను ఏమి చేసిన వాడిని అంటే దేవుడే నన్ను ప్రయాసపరిచి ఆయన విలువలను, ఆయన కృపను, ఆయన ఆత్మను నాకు తోడుగా ఉంచారనేది పౌలు గారి గ్రహించారు. ఆత్మకు రక్షణ చాలా అవసరం అండి. ఇవాళ శరీరానికి ఎంత రక్షణ శరీరానికి రక్షణ వస్త్రాలు ఇస్తున్నాయి, తర్వాత దానికి కావలసిన అనేకమైన ఒక చలికాలం, ఇప్పుడు శీతాకాలం
ఎంతగా చలిందో దానికి కావలసిన అనేకమైన ఈ విలువైన వస్త్రాలు మనం వాడుతున్నాం, చెవులకు చలి పుట్టకుండా. కానీ ఆత్మకు రక్షణ మనం ఏమిస్తున్నాం? ఈరోజును ఈ కడవరి కాలంలో ప్రభు యొక్క పుట్టిక దినాల్లో ఈ డిసెంబర్ నెల 16వ తారీఖున ఆత్మరక్షణకర్త ఆత్మకు రక్షణ ఏమి కల్పిస్తున్న మనుషుడిగా ఒకవేళ ప్రభు అడుగుతున్నాడు ఏంటంటే ఒకటే అడుగుతాడు. ఆయన ఏమని తెలుసా? ఒకటి, నువ్వు ఆత్మకు రక్షణ ఇచ్చేది ఏమైనా ఉందంటే ప్రార్థన చేయటం మొదటిది, రెండోది కనిపెట్టడం, మూడోది స్తుతించడం, నాలుగోది లేఖనమును ధ్యానము చేయటం. ఈ 4 విషయాలు ఆత్మకు రక్షణ కలగజేస్తాయి. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానికి ఏమంటే మిలిటరీ వారు, తర్వాత మొదట తన ఉన్న చుట్టూ ఉన్న సెక్యూరిటీ, తర్వాత పోలీస్ శాఖ వారు, తర్వాత మిలిటరీ వారు. ఎందుకంటే వీరిద్దరు చేయి దాటినప్పుడు మూడో వ్యక్తులు మిలిటరీ వారు వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరి దగ్గరకు వచ్చినా కాల్సి అవతల పడేస్తారు. అంటే అంత పవర్ఫుల్ రక్షణ తన దేశ నాయకుడికి ఇస్తారు. ఎందుకంటే రూల్ రెగ్యులర్స్ అలా. అందుకే మన రాజ్యాంగంలో అధికారం కలిగిన వ్యక్తి ఎవరైనా కానీ అతనికి రక్షణ ప్రొటెక్షన్ ఇవ్వటమే వాళ్ళ పని. ప్రజలకు కానీ, దేశ పౌరులకు కానీ, దేశ నాయకులు కానీ, దేశ పెద్దలకు కానీ రక్షణ ఇవ్వటమే వాళ్ళ పని. వారి ప్రాణాలు పోయినా కానీ వెనకాడరు అనేది. అంటే శరీర సంబంధమైన ఒక అధికారికే ఇంత రక్షణ ఉంటే ఆత్మ సంబంధమైన మనము ప్రభు ఆత్మతో నింపబడిన మనకి ఎంత రక్షణ కావాలి? ఎంత రక్షణ కావాలి గమనించండి. ఆ రక్షణ మనం కలిగి ఉన్నామా? రక్షణ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? రక్షణ కొరకు మనం ఏమైనా ప్రయత్నం చేస్తామంటే ఎక్కడ జీరో కనపడుతున్న రక్షణ కొరకు శరీరం కావలసిన అనేకమైన కనపడతాయి. వెతకక్కలేదు, కళ్ళ ముందే ఒక ప్రతిమగా కనపడుతుంది. ఏంటి శరీరానికి ఎంతగా మనం మేలు చేసుకున్నామో, డబ్బు విషయంలో కానీ, గృహం విషయంలో కానీ, పేరు విషయంలో, మన దేహానికి వచ్చిన విలువలు ఇంత అంతగా, ఆత్మకు వచ్చిన విలువలు అవి స్థిరకాలం ఉండివి. శరీర సంబంధంగా వచ్చిన విలువలు కొంతకాలమే ఉంటాయి, నువ్వు ఉన్నంత కాలమే. కానీ ఆత్మ సంబంధం వచ్చిన విలువలు ఎలా ఉంటాయంటే నువ్వు లేకపోయినా అవి కొనసాగుతూ ఉంటాయి. అయ్యే చేతి పనులు అంటాం. నాన్న తలంపుకు లోబడి ఆత్మకు లోబడిన వాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే స్థిరకాలం నిలుస్తాయి. నువ్వు లేకపోయినా నీ వాక్యం అనే బోధలు కానీ, నువ్వు చేసే పనులు కానీ, ఫలాని వారు చేశారు, మంచి ఆలోచన చేశాడు అంటే ఆత్మకు మనస్సాక్షి లోబడి చేసిన పనులు ఎప్పుడు స్థిరకాలంగా ఉంటాయి. అందుకే గృహం కడితే ఒక తరాన్ని కట్టుకోరండి, సుమారు 4-5 తరాలు అందులో నివసించేలా కట్టుకుంటారు. అందుకే చాలా మంది పునాదులు వేస్తూ ఉంటారు కదా. పునాదిగా సుమారు 10-15 లక్షలు ఈ రోజున ఖర్చు పెడతాయి. ఎందుకంటే పునాది గట్టిగా వేయబడినప్పుడు అది ఎలాగైనా 10 తరాల వరకు, లేకపోతే మరి 5-6 తరాల వరకు అది ఉంటుంది అని లెక్క. అంటే సుమారు 100 ఏళ్ళు వచ్చిన అంటే 10 తరములు అంటే 100 ఏళ్ళు వచ్చిన అలాగే ఉంటుంది. అంటే 10 పదులు అనగా మరి ఒక తరం అంటే 100 సంవత్సరాలకు ఒక తరం. అలాంటి ఇలాంటివి ఒక 3-4 తరాల వరకు అది పనిచేస్తుంది ఇల్లు. అంటే పూర్వకాలం అడుచుతో మట్టితో కట్టిన ఇల్లు, తర్వాత దూలాలు అంటే టేకు దూలాలతో వేసిన ఇప్పుడు 300 సంవత్సరాలు వచ్చినా అవి ఏం చెంపు చెరలేదు. ఎందుకంటే మొన్న ఒక ఆయన మరి యూట్యూబర్ ఆయన కారు మీద వెహికల్ ప్రయాణం చేస్తూ వార్త ప్రకటిస్తాడు. మీకు తెలుసు, ఒక సినీ నటుడు. అతడు మరి పురుషోత్తంగా మన ఎవరంటే సాధుర్ సింగ్ గారు నివసించిన ఇంటికి వెళ్ళి కలకత్తా సైడు మరి వెళ్ళి చూపించినప్పుడు అతడు 400 సంవత్సరాలు కట్టిన ఇల్లు ఇప్పటికీ ఉందని చెప్తున్నాడు. 300 పైగానే ఉన్న ఇల్లు, ఆ దూలాలు కేవలం దానికి రీమోడలింగ్ అప్పుడప్పుడు చేపిస్తున్నారని చూపిస్తే. ఎందుకంటే ఇప్పటికి ఉన్నాయి మన దేశంలో. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు కొన్ని కాలాలతో ఆనాడు బ్రిటిష్ వారు నిర్మించిన బ్రిడ్జిలు కానీ, డ్యాములు కానీ, కట్టలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు వారు శరీర సంబంధంగా ఏనాడు పనిచేయలేదు, ఆత్మకు లోబడి మరి సంబంధమైన అంటే దృఢముగా వారు బుద్ధికి క్రియలకు లోబడి చేశారు. కాబట్టి ఆ పనులు స్థిరకాలం ఉంటుంది. ఫలాని వారు అనేది కాకుండా అది ఈ పని ఎవరు చేశారంటే వీరు బాగా ఆత్మకు మనస్సాక్షికి లోబడి నీతిగా నిజాయితీగా చేశారు. ఈనాడు ఏది కట్టినా కానీ ఏమండి దాని వయసు ఎంత ఇస్తున్నారు తెలుసా? అప్పుడేమో 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు, ఇప్పుడు 60 ఏళ్ళు ఎత్తా కూడా కనే కష్టం అంటారు. బిల్డింగ్ 1 లక్షల కోట్లేటు కొనుక్కున్న బిల్డింగ్లు ఎంతకాలం ఉంటాయంటే ఉంటే 70 ఏళ్ళు ఉంటాయండి. 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల వరకేనా అది? అంటే ఒక వ్యక్తి తన తరం వరకైనా మరి నెక్స్ట్ తరం వారికి అక్కర్లేదా? అది భూస్థాపం అవ్వాల్సిందేనా? మరలా వచ్చేవాడు దాన్ని నిర్మాణం చేసుకుని ఈ పుట్టంతా ఈ చెత్తంతా పక్కకు పోసి మరలా కట్టుకోవాలా? కానీ ఇప్పుడు కూడా లండన్ కానీ, జర్మనీ కానీ, అమెరికా ఆయా దేశాలు 100 సంవత్సరాల గృహాలు ఎందుకంటే
తన కాకుండా వారు తన వచ్చే తరము వారికి మార్గం. ఇవాళ మన ఇండియాలో కూడా కొన్ని పనులు చేసినారు ఆనాడు. డ్రైనేజీ మరి పనులు కానీ, కరెంటు కానీ, రైల్వే ఈ సంబంధించిన ఇలాంటి టెలిఫోన్ కానీ, కార్లు కానీ, ఇవన్నీ కూడా కొన్ని తరాలకు కొత్తతనాన్ని చూపించే మనస్సాక్షికి లోబడి చేసిన పనులే ఇవాళ కొత్తదనాన్ని మనకు తెస్తున్నాయి. అందుకని మనసుకు లోబడి చేసిన పనులు అది స్థిరకాలం ఉంటుంది. శరీరంకి లోబడి చేసిన పనులు అది కొంతకాలం వరకు. ఆ వ్యక్తి ఉన్నంతకాలం అతను కూడా చాలా కాలం అతను చూడకపోవచ్చు. ఎందుకు అతను ఉంటూ కూడా అయ్యో ఇలాంటి దాన్ని తయారు చేసిన నాసురకు. అందుకే చైనా సరుకులు అంటే ఏంటి, మనకు విలువైన ప్రోడక్ట్ కాదు, అది వ్యర్థమైన ప్రోడక్ట్ అంటే తక్కువకి. ఇవాళ మనుషులు మన ఇండియాలో సస్తమైన దానికోసం, సవకైన దానికోసం వెతుకుతున్నాం. గట్టి దానికోసం, విలువైన దానికోసం వెతకట్లేదు మనం. ఎందుకంటే అలాగూ మన పని త్వరగా అయిపోవాలి. భోజనం కూడా పొయ్యి మీద ఉడకకుండా రెడీమేడ్ భోజనాలకు అలవాటు పడిపోయాం. తినే ఆహారం అంటే శరీరానికి కూడా టెక్నాలజీకి అలవాటు చేశాం. నీ అంతటా నీకు శరీరంలో చాలా మంది చూడండి, అప్పుడు చాలా టెక్నాలజీ. ఎవరైనా ఒక వస్తువు తెచ్చుకుంటే ప్రయాణం ఇంటికాడి నుంచి ఫోన్ చేస్తాడు, ర్యాపిడ్ అని వస్తుంది, వాడికి ఇస్తున్న డబ్బులు వాడు తెచ్చిస్తాడు. ఇదే కష్టం అనేది ఎవరు పడకుండా, ధనం ఉంది, మన తెలివితేటలను వాడుకోండి. తెలివితేటలు చాలా వాడాలి. ఎలా వాడాలి? రాబోయే తరం వరకు మార్గదర్శిగా వాడాలి తప్ప పనికిమాల దానికి, పనికిరాని దానికోసం వాడొద్దని లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నేనైననేమి వారైననేమి అలాగునే మేము ప్రకటించుచున్నాం, అలాగునే మీరును విశ్వసించుడి. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానమును లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతులు పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల క్రీస్తుతో కూడా లేపబడిని, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలమంతకు మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమలై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందును అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలో నుండి బ్రతికింపబడిను. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడిను. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రైన దేవునికి అప్పగించెను. అప్పుడు అంతము వచ్చెను. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్యం పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపచేయు శత్రువును మరణము. ప్రియులరా, చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే, మనము ఆత్మకి ఎప్పుడైతే లోబెడతా, ఆత్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తున్నామో ఆటోమేటిక్గా దేవుడి లోకానికి రక్షణ మీకు మనందరికీ అందిస్తాడు. లేకపోతే మనం కనుక మనం ఆలోచన కలిగి దేవుని పట్ల ఆత్మీయ నడిపింపు కలిగి ప్రార్థించేవారుగా ఉండాలనేది దేవుని లేఖనం చెప్తుంది. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రభు ఎడల విశ్వాసము, నమ్మకము కలిగి, ప్రార్థన కలిగి, ప్రార్థన నడిపింపు కలిగి మనమందరము ప్రార్థన చేసేవారుగా, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకునే వారుగా ఉండవలసిన వారమైనారని
ప్రభు చెప్తున్న మాట. అందుకే ఆత్మరక్షణ కొరకు, ఆత్మకు రక్షణ చాలా ప్రాముఖ్యం అండి. అందుకే ఎవడైనాను నీలో ఆత్మరక్షణ కొరకు ఎవడైనా ఎదురు చూస్తున్నాడు వాడే ప్రభు కుమారుడు, ప్రభు యొక్క బిడ్డలని లేఖనం చెప్తుంది. కనుక ఈరోజు ఆత్మరక్షణ కొరకై, ఆత్మ నడిపింపు కొరకై, ఆత్మ తలంపుల కొరకై మీరు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ అందరూ కూడా పరలోక సంబంధమైన క్రియలు కలిగిన వారని, పరలోక సంబంధమైన ఆలోచన కలిగిన వారని, పరలోక సంబంధమైన తలంపులు కలిగిన వారమని మనం ఎప్పుడైతే ఆత్మకు లోబడుతున్నామో, ఆత్మ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నామో ఖచ్చితంగా ఆత్మ నీ దేహాన్ని, నీ ఆలోచనని, నీ లోకముల చుట్టుపక్కల అంతటా కూడా ప్రశాంతమైన వాతావరణం నీకు కల్పిస్తుంది. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు, నేను, మనమందరూ ఈ కడవరి దినాల్లో, ప్రభు యొక్క పుట్టుక దినాల్లో 16వ తారీఖు డిసెంబర్ నెల యేసుక్రీస్తు క్రిస్మస్ వేడుకలు అనేక స్థలాల్లో జరుపుకుంటూనే ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల అయితే పండుగలు చేయకుండా శోధిస్తూనే ఉన్నారు సాతానుగాడు. తన సహోదరులు చేసే పనులు కానీ ఏమి అనలేక మౌనమే పాటించడం మేలని లేఖనం చెప్తుంది. ప్రియులారా, తిరుగుబాటు చేయకుండా ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఆత్మరక్షణ కావాలి అంటే నీవు మోకారించి ప్రార్థన చేయటమే, నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టడమే. నీ మొర చాలా పదునైనది, చాలా బలమైనది, చాలా శక్తి. నువ్వు ఎదుర్కొంటే శరీర బలమనే చూపించగలవు, కానీ ప్రార్థన చేస్తే ఆత్మ బలం, శరీర బలం ఏకత్వమైతే ఏ మనుషుడు నీ ఎదుట నిలవడాన్ని, నీ పరలోక ప్రార్థన, పరలోక విజ్ఞాపన, పరలోక స్థుతులు ఏకమైతే ఏమంటే పరలోక సమూహం నీతో ఉంటుంది. ఈ లోకంలో ఏ మానవుడు లోక సంబంధమైన, శరీర సంబంధమైన తలంపులు కలిగిన వాడు నిన్ను జయించడం అసాధ్యం అనేది నమ్మి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి అని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్తమైన దేవాన్ని కొందనాలు. మరొకసారి 2025వ సంవత్సరంలో ఈ 16వ తారీఖున ప్రభా, నీవు మా మధ్యకు బాలుడిగా వచ్చి ఉన్నావు. మమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తున్నావు. మా ఆత్మరక్షణ, శరీర సంబంధమైన రక్షణ మేము ఎలా జీవించాలో, ఎలా నడవాలో నీ దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మాకు వినిపించచ్చు, మాకు బయలుపరచుచున్నా, మాకు మార్గం చూపించుచున్నా, మా మార్గం సరళము చేయుచున్నా. దేవాని కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రియులు, నీ బిడ్డలు అనేకులు వింటూనే ఉన్నారు, అనేకులు ఆలకిస్తూనే ఉన్నారు, అనేకులు దాన్ని బట్టి నడుచుకుని తనకు తానుగా ఆలోచించుకుని ముందుకు సాగుచున్న వారు అనేకులు. వారందరికీ నీ రక్షణ తలంపు, రక్షణ భాగ్యము, ఆదరణ, సహాయమును కలగ చేయమని నీదేన దాసుడే నేను చేయుచున్న ప్రార్థన ఆలకించము ప్రభా. అంగీకరించము, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయొచ్చు. దేవా, నాయన దేన స్థుతులు, నా దేన ప్రార్థన ఆలకించము దేవా. మరణాత ప్రార్థన సంధిని సేవకుడు నేను చేర్చున్న ప్రార్థన ఎందరైతే నీ బిడ్డలు వింటున్నారో అందరికీ, నా దేశ ప్రజలకు, దేశ పెద్దలకు, దేశ నాయకులకు అందరూ ప్రభా, ఈ నూతనమైన క్రిస్మస్ పండుగ, నూతనమైన సంవత్సరం 2016లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని తీర్మానాలు కలిగి, కొన్ని రక్షణలు కలిగి, కొన్ని ఆత్మీయ మేలులు కలిగి, కొన్ని తలంపులు, కొన్ని ఉద్దేశాలు నేను ముందుగానే ఊహించుకుని నీ ఎడల ప్రార్థన చేసి ఆత్మీయ తలంపులు, ఆత్మీయ ఆలోచన సంపాదించుకునే కృపను అందించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అవుతండి. ఆమేన్. ఏసురత్మే జయం, అపాదిలో ప్రవేశరత్మే జయం, అపాదిలో ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదిగనంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక యొక్క సహవాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగోడైన రాకడకు మనందరూ నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా. అందరికీ వందనాలండి.